నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి తెలుగుదేశంకు ఓటు వేస్తే ఉన్న సంక్షేమ పథకాలు అమలు కాకుండా నష్టపోయేది మీరే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నారా లోకేష్ చేపట్టనున్న శంఖారావం యువగలం కార్యక్రమంలో విజయవంతం అవుతుంది. ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. అలంపురంలో బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావటం అభినందనీయం. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు. ఈ నెల 11న పెదతాడేపల్లిలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సదస్సును విజయవంతం చేయండి. బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలు అమలు కాక నష్టపోయేది మీరే తప్ప పవన్ కళ్యాణ్ కాదు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగించేందుకు సహకరించండి అనే నినాదంతో చేపట్టిన సకల జన సమ్మేళన యాత్ర రూరల్ మండలం మాధవరంలో శుక్రవారం నిర్వహించారు. మంత్రి కాలినడకన గ్రామంలో తిరిగారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. సినీ వ్యామోహం, కాపు వ్యామోహంతో పవన్ కళ్యాణ్ మాటలు విని జనసేనలో తిరిగే కాపు యువతకు తల్లిదండ్రులు వారికి సరియైన మార్గాన్ని సూచించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, సొసైటీ చైర్మన్లు చిక్కాల సత్యనారాయణ, పరిమి తులసీదాస్, వెలిశెట్టి నరేంద్ర కుమార్లు పాల్గొన్నారు. మా ఊళ్ళో వాళ్ళందరూ అంటానికి ఊళ్ళో వాళ్ళకి కింద అండి సార్ కొద్దిగా ఇలా వచ్చండి వారు ఎలా ఉండండి రోడ్డు నిల్వమా బగురా ఏమండి మన ఆసరా పర్లేదు ప్రకాష్ కంగరపడ మాధవరంలో ఉన్న జనసేన తమ్ముళ్ళు కూడా నేను చెప్పేది ఇప్పటికైనా ఆలోచించడం చేయండి. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు మనల్ని ఎసడించుకుంటే మనం భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ మీకు 4% ఓట్లు మరి 42% ఓటు అని ఎగతాళి చేసే పరిస్థితిని మీరు తట్టుకుని టాలరేట్ చేసుకునేలాగా ఉన్నారా? అయినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు కోసమే తాపత్రయపడుతున్న ఇంకా పవన్ కళ్యాణ్ మీరు సమర్థించి చంద్రబాబు నాయుడికి ఊడికించేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఏ పార్టీ అని చూడకుండా మీకు న్యాయం జరుగుతున్నాడా లేదా, జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు మీ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదో ఒకసారి చూసుకోండి. మీకు పొలం ఉంటే రైతు భరోసా పడిందా, మీ ఇంట్లో మీ తాతగారో మీ నానమ్మో అమ్మమ్మో ఉంటే మీకు పెన్షన్ వస్తుందా లేదా, నెల నెల ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారా, ఇంటికి రేషన్ బియ్యం ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారా లేదా, మీకు కాపు నేస్తం పడిందా లేదా, డోక్రాలు ఉంటే ఆసరా 4 వాయిదాలు ఇస్తానన్న 4 వాయిదాలు చెల్లించాడా లేదా, సున్నా వడ్డీ వచ్చిందా లేదా, అమ్మ ఒడి పడుతుందా లేదా, మీరు చదువుతుంటే జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజ్ ఫీజు అంతా వచ్చిందా లేదా, సంవత్సరానికి 20,000 వసతి దీవెన పేరు మీద భోజనం ఖర్చులు వస్తున్నాయా లేదా,
మీ పిల్లలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి విద్యాకానికి వస్తుందా లేదా, ప్రతి సంవత్సరం బట్టలు, యూనిఫామ్, బ్యాగు, పుస్తకాలు అన్నీ వస్తున్నాయి లేదా? ఇవాళ స్కూల్లోకి వెళ్తే పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో, ఇంగ్లీష్ మీడియంలో మంచి భోజనం పెట్టి మరి చెప్పిస్తున్నాడా లేదా? ఇవన్నీ ఆలోచించండి దయచేసి. ఇప్పటికైనా సరే మాధవరంలో ఉన్న నా తమ్ముళ్ళందరూ కూడా నేను చెప్పిన మాటల్లో యథార్థం మీరు గ్రహించండి. నేను ఏదో నా ఓట్ల కోసం వచ్చారనుకుంటున్నారేమో. ప్రజలందరూ ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ పక్షాన ఉంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను దేవుడి శాఖ, దేవాదాయ శాఖ, నేను శాఖ చేపట్టిన దగ్గర నుంచి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖలో 2 సంవత్సరాలు తీసుకొచ్చిన సంస్కరణలు చెప్పడానికి 2 గంటలు పడుతుంది. అంత సమూలమైన మార్పు తీసుకొచ్చాను. వాళ్ళకి ప్రమోషన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ, భూములు రక్షించడం దగ్గర నుంచి అన్ని రకాలుగా చేస్తాం. నేను చెప్తాను, ధర్మాన్ని ఆశ్రయిద్దాం, ధర్మం పక్షానికి వెళ్దాం, అధర్మం పక్షానికి వెళ్ళొద్దు. ఎవరు ధర్మం పక్షాన్ని ఉన్నారు, ఎవరు అధర్మం పక్షాన్ని ఉన్నారు మీరే నిర్ణయించండి. ధర్మాన్ని పక్షాన్ని ఉన్న వాళ్ళని మనం వెనకాల వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధర్మానికి ప్రోత్సహించే దుర్మార్గుడు. మీ పార్టీ కాబట్టి మీరు అలాగే చెప్తారు అనొచ్చు, అంటానికి ఏముంది? పవన్ కళ్యాణ్కి నాకంటే మీరేం దగ్గరేం కాదు. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు కంగ్రాచులేషన్స్ సార్, వెరీ వెరీ హ్యాపీ, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ చిరంజీవి గారు అని నేను పెట్టాను. రిగార్డ్స్ కొట్టి చెప్తున్నాడని ఆయన థ్యాంక్ యూ అని ఎమోజీ పెట్టి పంపించాడు. అదే నేను చెప్తున్నాను, మనకి వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు. నేనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకుంటాం అన్నది నాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయటం అన్నది నచ్చలేదు. ఎవరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పేస్తారు, కాపుజాతి అంతా అప్పచెప్పేస్తాడా? రాజకీయాల్లో ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళని చూడాలి మనం. అందుకని దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు నమ్మి నా మాటకేయండి, నన్ను చూసేయండి, మనం అంతా కాపులు అంటే మనకేం ఉద్ధరించినట్టు అంటున్నాను నేను. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీని ముందుకు తీసుకెళ్ళు. మా వాళ్ళు అందరూ మిమ్మల్ని నమ్మి నేను పార్టీ పెట్టాను రా, మాకు మరి మీరు కూడా సమర్థించకపోతే ఎలా రా అని అడుగు అప్పుడు. అందుకని వాళ్ళేమో నువ్వు వెళ్ళి చంద్రబాబు పక్కలో దూరి చంద్రబాబు డబ్బులు కాచుపడితే వెనకాల కార్యకర్తలు ఏం వాళ్ళకి ఏమొస్తుంది? తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులన్నీ దుర్వినియోగం చేయడం తప్ప. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఆలోచించేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొక టర్మ్ మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానివల్ల మన ఊరు బాగుపడితే, మన రాష్ట్రం బాగుపడితే, మన కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి ఈ విషయం మీద అందరూ కూడా ఆలోచించాలని మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11వ తేదీన చేపట్టనున్న శంఖారావం కార్యక్రమం యువగలం కార్యక్రమంలా విజయవంతమవుతుందనే ధీమాను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్వల బాబ్జీ వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సబ్ని వీసు కృష్ణమోహన్, ఎరువండి సతీష్, పి రాంబాబు, షేక్ హాజీ, టి రామకృష్ణ, తిరుమలరావు, కె సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం నుంచి డైరెక్ట్గా మరి ఈ తాడేపల్లిగూడెంలో కూడా మరి నారా లోకేష్ గారి యాత్ర ఉంటుంది. డేటు ఫస్ట్ వీక్లో వస్తుందని చెప్తా ఉన్నారు. మరి తప్పనిసరిగా ఆయన బస్సు యాత్రని విజయవంతం చేయడానికి మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి, అలాగే తాడేపల్లిగూడెంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా లోకేష్ బాబు గారికి చెప్పి ఈ కార్యక్రమాలని మరి విజయవంతంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం వాగ్దానాలు చేస్తామో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే విధంగా లోకేష్ బాబు గారితో మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమ పరిపాలనని ఎండగట్టుతూ మరి పాదయాత్రలో ఎలాగూ ప్రజల్ని మమేకమైన పరిస్థితి ఉంది. ఈవేళ బస్సు యాత్ర ద్వారా కూడా మరి లోకేష్ గారు ప్రజల్ని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా కార్యకర్తలకి సపరేట్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు ఎవరైతే ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో, మరి రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యకర్తల కోసం ఏం చేయాలి అనే
ఒక కార్యక్రమాన్ని ఆయన రూపొందించడానికే మరి కార్యకర్తల మీటింగ్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి పార్టీకి మేలు చేస్తుందని చెప్పి, అలాగే మరి ఆయన యాత్ర మరి మనందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. అలాగే ఆయన యాత్ర మరి శుభప్రదంగా జరగాలని చెప్పి, ఆ విజయవంతంగా మరి ఈ కార్యక్రమం పూర్తిగా జరగాలని చెప్పి కోరుకుంటూ, మరిన్ని విషయాలన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి ద్వారా మనం ఏ రోజుకా రోజు తెలుసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి ఆయన చేసే కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రేపు 11వ తారీఖు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద మరి శంఖారావాన్ని పూరిస్తూ ఈ అరాచకమైన వాదనను అంతమొందించేందుకు రేపు ఏదైతే పాదయాత్ర చేయలేని నియోజకవర్గాలు ఉన్నాయో, పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమపూరితంగా అరెస్టు చేసి ఆ పాదయాత్ర నిర్వీర్యం చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి మరి ఆ రోజు మరి బుద్ధి చెప్పే విధంగా ఉండి ఉత్తరాంధ్రలో పర్యటన పాదయాత్ర చేయలేనందుకు గాను రేపు ఉత్తరాంధ్ర నుంచే ఇచ్చాపురం నుంచి మరి ఈ కార్యక్రమాన్ని శంఖారావాన్ని పూరించడం జరుగుతూ ఉంది. ఏదైతే మా యువ నాయకుడు మరి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలను కానీ దగ్గరగా చూసి వాళ్ళ యొక్క సమస్యలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం. సాధించిన తర్వాత ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన సమస్యలు పరిష్కారం చేసే దిశగా శంఖారావం పూరించారు. నారా లోకేష్ గారి రేపు ఇచ్చాపురంలో స్టార్ట్ అయ్యే శంఖారావానికి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకి 3 నియోజకవర్గాల తరపున తిరగడం జరుగుతుంది. ఆయన ఏ కార్యక్రమం మొదలెట్టినా సరే యువకులు మొదలెట్టాడు, సాధించగలిగాడు. యువతకు అందరికీ 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడమే కాకుండా యువతకు కావాల్సిన ప్రతిదీ చేయడం గురించే ఆయన ఈ శంఖారావం మొదలెట్టాడు. ఈ శంఖారావం యొక్క తాత్పర్యం ఏంటంటే ప్రజల్లో, యువకుల్లో ఎటువంటి మందుకి అలాగే గంజాయికి బానిస అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ శంఖారావం ఊదడం జరుగుతుంది. ఈ శంఖారావం ద్వారా జగన్ ఎక్కడున్నా సరే ఆయన అమ్మే గంజాయి కానీ ఎర్రచందనం కానీ ఇలాంటి కూడా ఈ శంఖారావం ద్వారా భయం కలిగి ఆయన ఇంటికి వెళ్ళిపోతారని తెలియజేసుకుంటూ, మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపల్సరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వలవల బాబ్జీ గారి ఎమ్మెల్యే అవడం ఖాయం, అవినీతి లేని పరిపాలన చేయడం ఖాయం. అందరినీ కూడా దగ్గర తీసుకునే వ్యక్తి మన బాబ్జీ గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తానని కోరుకుంటున్నాను. ఈ సైకో ముఖ్యమంత్రిని, వైసీపీ గోండాలను ఈ రాష్ట్రం నుంచి పారదోలడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మా యువ నాయకులు నారా లోకేష్ గారు శంఖారావం పూరిస్తూ రేపటి నుంచి పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో పర్యటన చేసి వీరి యొక్క దుర్మార్గాలను ఎండగట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియపరిచే విధంగా యాత్ర చేస్తున్నారు. వారి యాత్రకి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శనివారం బీజేపీ పల్లెకు పోదాం 2వ రోజు కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పర్యవేక్షణలో టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీబీఆర్ సైనిక్ స్కూల్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈతకోట తాతాజీ మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు కోట రాంబాబు, రామగాని సత్యనారాయణ, నరసే సోమేశ్వరరావు, కొండేపాటి వెంకటేశ్వరరావు, కొండపల్లి నాగేష్, ఉమాదేవి, వీర్ల వేణు, ఆరాధ్యులాంచి తదితరులు పాల్గొన్నారు. రావాలి
ఇస్తూ ఈరోజు ఈ కార్యాలందరూ కూడా వెరీ గుడ్ బీజేపీ ఏమేమి డెవలప్మెంట్స్ జిల్లాలో ఎక్కువ విశ్వకర్మ చేయాలి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టిక్కర్ ప్రభుత్వం, లిక్కర్ ప్రభుత్వంగా మారిపోయిన సందర్భంలో కేంద్రం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అటు ఒక ఆవాసపరంగా ఏదైతే నివాసపరంగా వాళ్ళని బలోపేతం చేయాలనేటువంటి సంకల్పం ఉందో, ఇవాళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు చాలా వరకు గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలకు వెళ్ళట్లేదు. దాని కారణంగా ఏమవుతుందంటే, ఒకటి ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాల్లో చాలా ఈజీగా జాయిన్ అయినటువంటి సంక్షేమ పథకాలు పేదవాడికి అందట్లేదు. ఒకవేళ అందే పథకాలు కూడా రాజకీయపరమైన దురుద్దేశంతో ఇది కేంద్రం ఇస్తుందని చెప్పని కారణంగా వారు పథకం లబ్ధి పొందుతున్నారు తప్ప అది ఎవరిచ్చారో తెలియని పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో ఏర్పడింది. ఇవాళ అల్లంపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేర్ల వేణు గారు పిలుపు మేరకు రావడం జరిగింది. చాలామంది గ్రామస్తుల్ని, వ్యాపారస్తుల్ని కలిసినప్పుడు ముద్రా లోన్ తీసుకున్న వ్యక్తులకు కూడా అది ముద్రా లోను, అది కేంద్రం ఇచ్చిందని తెలియనటువంటి పరిస్థితి. అంటే బ్యాంకర్లు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా ఈ యొక్క పథకాల్ని ప్రలోభ పెడతా ఉన్నారు, ఈ యొక్క పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు మేమే ఇస్తున్నామని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారనేది వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాలకి ఈ పల్లిపోయే కార్యక్రమం ప్రవేశపెట్టి 9, 10, 11 రోజులు చేస్తున్నారు. కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమం ప్రతి వాళ్ళు తెలుసుకుని ఈరోజు ఇక్కడ ముద్రా లోన్లు కానీ, ఉజ్వల గ్యాస్ స్కీమ్ కానీ, అలాగే మరుగుదొడ్లు ప్రతి మహిళా సోదరునికి సొంత మరుగుదొడ్లు ఇచ్చిన కార్యక్రమంలో కానీ, అలా టిట్కోయిలు ఇచ్చిన కార్యక్రమం కానీ, ఈ రకంగా విశ్వకర్మ అన్న ఒక పథకం ద్వారా మరి చేతి వృత్తుల వాళ్ళకి 18 చేతి వృత్తుల వాళ్ళకి ఆదుకునే విధంగా వెళ్తున్నది చేస్తున్న మోడీ గారి గురించి అలా వివరించడం మహిళా సోదరులకి, వ్యాపారస్తులకి కలిసి చెప్పడం జరిగింది. ఇవాళ అధ్యక్షుల వారి స్థానంలో మన నాన్న దాదాజీ గారి విషయాలన్నీ కూడా చాలా విపులంగా ప్రజలకు వివరించారు. అదే కాకుండా దివ్య భవ్య మందిరం, రామ మందిరం ఈ దేశంలో ఒక రక్త బొట్టు కూడా చెందకుండా శాంతియుతంగా ఎటువంటి అల్లరి లేకుండా ఎంతో భవ్యంగా కట్టిన రామ మందిరం ప్రారంభోత్సవం 22వ తారీఖు జరిగింది. దాని గురించి కూడా చెప్పడం, దానికి సంబంధించి ఈ గ్రామంలో ఉన్న పెద్దలు మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ కార్డు రాయమని కోరటం జరిగింది. ఈ రకంగా ఈ పల్లికి పోయే కార్యక్రమంలో మరి ఈరోజు రాత్రి ఇక్కడే మా ప్రవాసిగా నిద్రించి ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుని కలిసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజల వద్దకు అన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి చాలా స్పష్టంగా ఊళ్ళో కూడా తిరిగి ప్రజలకి తెలియజేయడం జరిగింది. ప్రత్యేకించి ముద్రా లోన్ గురించి కానీ, లేదంటే విశ్వకర్మ పథకాన్ని గురించి కానీ, ఉజ్వల యోజన కానీ, లేదా రైతుకు ఇచ్చే 6,000 రూపాయలు ఆ భరోసా అది కానీ, రైతు బంధు పథకం కూడా దాని గురించి యొక్క విశిష్టతని రైతులకి, అలాగే మహిళల గురించి ఉజ్వల పథకాలు, పక్కా ఇళ్ళు కల్పించిన ఆ పథకాలు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన బీజేపీ జెండా వందనం కూడా ఘనంగా నిర్వర్తించుకున్నాం. అలాగే మన టీబీఆర్ సైనిక్ స్కూల్ పిల్లలకు కూడా ఈ నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం, ప్రత్యేకించి వాళ్ళందరినీ కూడా 500 సంవత్సరాల హిందువుల కళ నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా అభినందన తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా పోస్ట్ కార్డులు రాయమని చెప్పి విద్యార్థులకి, టీచర్స్కి, అలాగే చాలా ఊళ్ళో చాలా పెద్ద మనుషులకి చెప్పడం కూడా జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలోని వినూతన తరహాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మన దేశ భద్రత గురించి కానీ అనేక 70 సంవత్సరాలుగా చేయలేని అనేక కార్యక్రమాలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇవాళ
గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ యొక్క విశిష్టత చెప్తే మాకు తెలుసు, నరేంద్ర మోడీ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తా ఉన్నారు. ఇవాళ జనవరి 22న భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి మనిషి హృదయంలో రాముడితో పాటు నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నరేంద్ర మోడీని ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడో అదే రకంగా కమలం పువ్వు గుర్తుని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే మనకి దేశంలో మూడోసారి, ఆంధ్రాలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ఇవ్వడం పట్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. మారిశెట్టి సుబ్బారావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, నిమ్మకాయల యూత్ కరి సత్యనారాయణ, పాతూరు యూత్ నీలం సురేష్, విఎం రంగారావు, మెరుగు రాజగోపాల్, నక్కా వాసు తదితరులు శనివారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాజనీతిజ్ఞుడు ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశంలో ఆర్థిక పరిస్థితిని గాడిపెట్టిన తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న అవార్డుకు అర్హుడు అని వక్తలు పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రధానులుగా ఏలినటువంటి వ్యక్తులలో ఏకైక తెలుగు వ్యక్తిగా మనం పాములపర్తి వెంకట నరసింహారావు గారిని చాలా ఘనంగా గౌరవంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. సంపన్నమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు చేసి కూడా వారి పిల్లలు కానీ ఆయన కానీ నిరాడంబరమైన జీవితం గడపడం, బహుభాషా కోవిదుడు, అలాగే న్యాయ కోవిదుడు, అలాగే దేశాన్ని మైనార్టీ గవర్నమెంట్ ని 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడిపినటువంటి ఈ దేశ ఆర్థిక పరిస్థితి అసలు ఏమాత్రం బాగలేదు. దీనికి ఒక సుశిక్షితులైనటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ ఆ రోజుకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉంటే రాజకీయాలకు అతీతంగా ఆయన తీసుకొచ్చి ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా చేసి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినటువంటి విశిష్టమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవడం ఎంతైనా ఈ భారతరత్న అనే బిరుదుకే అది తలమానికి. ఇలాంటి నరసింహారావు లాంటి వాళ్ళకి ఆ యొక్క గౌరవం కాదు, ఆ గౌరవానికి వీరే తలమానికంగా చెప్పి మనం చెప్పుకుంటాం. మోడీ గారి వాళ్ళ భారతరత్న బిరుదు నరసింహారావు గారికి ఇచ్చి గౌరవించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఈ దేశానికి మన రాష్ట్రం తరఫున, తెలుగు జాతి తరఫున, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పరిపాలనా దక్షుడు అయినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం నిజంగా తెలుగు జాతికి, మన భారతదేశానికి కూడా ఎంతో గర్వకారణం అని చెప్తుంది. ఎందుకంటే పివి నరసింహారావు గారు అసలు పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఆయన వరంగల్ జిల్లా, వరంగల్లో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడమే కాకుండా మన దేశానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన 75 దశకంలో. పివి నరసింహారావు గారు ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి ఎంత కూడా ఏమాత్రం ఆ పదవిని ఉపయోగించుకోవాలి. ఆ కుటుంబ సభ్యులందరూ కొడుకులు కానీ కూతురు కానీ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. నిజంగా అది రాజకీయంగా ఆయన వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ అటువంటి వ్యక్తిని గుర్తించారు ప్రధానమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలంగాణలో పుట్టినటువంటి ఏకైక వ్యక్తి, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున భారతరత్న ఇచ్చి ఆయన ఒక ఏ రకంగా అయితే ఉన్నత శిఖరాలకు ముందుకు చేరారో, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ఒక దేశం, ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయిన రోజుల్లో ఆయన ప్రధానిగా తీసుకుని ఆ రోజుల్లో ఈ యొక్క దేశాన్ని గాడిని పెట్టి వ్యక్తి, ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క భారతరత్నాన్ని ప్రకటించి ఒక తెలుగు వారికే కాదు యావత్ భారతదేశానికి ఒక గర్వకారణంగా కీర్తించేలాగా ఈ రోజు చెప్పుకోవడానికి ఒక మూల కారణం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలు.
ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు పెద్దతాడేపల్లిలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ బహిరంగ సదస్సు నిర్వహిస్తున్నందున ఉమ్మడి జిల్లాలోని బీసీ ప్రజాప్రతినిధులు బీసీ నాయకులు హాజరు కావాలని, సభను జయప్రదం చేయాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆయన బీసీ చైతన్య వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ మల్లుల విజయ్ తదితర కమిటీ సభ్యులతో కలిసి శనివారం రాష్ట్ర కొప్ప వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దతాడేపల్లిలోని బైపాస్ హైవే ప్రక్కన సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోగిల్లి రాంబాబు, ముద్రగడ లలితా కుమారి, పట్నాల శంకర్, పాలకోడేటి సురేష్, సిర్రాపు శాంతకుమార్, భీమవరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుండి బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మన ఉమ్మడి జిల్లాలో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు, జనగణనలో సమగ్ర కులగణన అనే అంశం మీద అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని, బీసీ హక్కుల సాధనకై సాధించడానికి ఈ బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. బీసీ హక్కుల సాధనకై జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూల నుండి భారీ ఎత్తున అధిక సంఖ్యలో కూడా జన సమీకరణ జరుగుతుంది. ఈ బీసీ గర్జనకు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పితాని సత్యనారాయణ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి గంటా పద్మశ్రీ గారు, మన శాసనమండలి సభ్యులు కౌరు శ్రీని గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సభ్యునికి ఈ ఒక్కరోజు కూడా మనం స్వచ్ఛందంగా మనం కదిలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని 11వ తారీఖు ఆదివారం రేపు మధ్యాహ్నం 3 గంటలకి బీసీ బహిరంగ సభ, ప్రతి బీసీ కూడా రేపు జరగబోయే బహిరంగ సభకు భారీగా తరలివచ్చి, ఎందుకంటే మన ఉలికిని మనం చాటుకోవాలి అంటే ఇటువంటి కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి. దానికి మరి వీరవల్లి శ్రీనివాస్ గారు ఆరంభించారు. దానికి మీ అందరం కూడా వారికి తోడుగా ఇంచుమించు సుమారు రెండు జిల్లాల వరకు, ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఏలూరు జిల్లా, ఈ 2 జిల్లాలు కూడా మరి భారీ సంఖ్యలో బీసీలు అంటే ఏంటనేది సస్తా సాటాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. సుమారు ప్రతి గ్రామం నుంచి కూడా మరి ఈ రోజు రేపు పొద్దున్న రోజున తరలి వస్తున్నారు. మరి ఎవరికైనా ఏదైనా మెసేజ్ అందకపోతే మీరు దయ ఉంచి మరి ఈ యొక్క బీసీ బహిరంగ సభకు మరి వీరు నాకు ఫోన్ చేయలేదు, నాకు కౌరు అందలేదు అనేది చెప్పకుండా ఇది మన పెళ్ళి మన ఇంట్లో కార్యక్రమం అనే ఆలోచనతో మీ అందరూ కూడా దయించి బీసీల మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సభకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు జరగబోయే బీసీ గర్జనకు మన 2 జిల్లాల బీసీలందరూ కూడా వేల కొలది తరలి రావాలని, అలాగే ముఖ్యంగా మరి ఈ బీసీలను ఎవరైతే గౌరవిస్తున్నారో, ఎవరైతే మనకి ఈ పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారో మనం దాన్ని ఆలోచన చేసుకుని ఏ రాజకీయ పార్టీ అయితే మనకు బాగుంటుందో, ఎవరు నాయకుడైతే బాగుంటుందో మరి మనం అందరం కూడా ఇవాళ నిర్ణయించుకోవడానికి ఒక వేదికను ఏర్పరచుకున్నాం. సుమారు ఒక 25-30 వేల మందితో మనం ఈ సభ ఏర్పరచుకుంటున్నాం. ముఖ్యంగా మన పెద్దలు, మన బీసీ నాయకులు, బీసీ లీడర్సు, బీసీ సోదరిమణులు, సోదరులు వారి సలహాలు సూచనలు మనం అందరం తీసుకుని మనం ఎలా పయనించాలి, ఈ రాష్ట్రంలో మరి బీసీలకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత, జనాభా ఎంత, మనకు రావాల్సిన హక్కులు ఏమిటి, ఇవన్నీ కూడా మరి మన నాయకులు విశ్లేషించి చక్కగా వారి ఉపన్యాసాల్లో మనం అందరం విందాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపీ
లాప్రోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. శ్వాసోధ్యాసతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు సాయి వంశీ సూచించారు. ఏపీ నీట్లో రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్పై విద్యార్థులకు 2 రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం శనివారం సాయంత్రం ముగిసింది. సాయి వంశీ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని ఎవరికి వారే కాపాడుకోవాలన్నారు. ఆధునిక జీవన విధానంలో తీవ్ర ఒత్తిడికి, మానసిక వేదనకు గురి అవుతున్నారని, దీనిని నివారించడానికి నిత్యం వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటిని కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ వీరేష్ కుమార్, వైద్యాధికారి ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. It affects the way we think, it affects the way we understand the information, it affects how we show our feelings. Okay? So every individual's mental health consists of their thoughts, feelings and behavior. So if a person's mental health is affected, there are certain changes in his feelings, thoughts and behavior. Okay? As you can observe a person who is suffering from mental health concerns or mental illnesses, you may say, their behavior is entirely different from a general human being, right? The way they behave is entirely different. It is because maybe the stress which they face in their lives or the trauma which comes in their past or in the present, they are suffering with. So, what according to you is stress? Can someone say what according to you is stress? ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగుల సమావేశం శనివారం స్థానిక ఏలూరు రోడ్డులోని సాయి కళ్యాణ మండపంలో జరిగింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ మెంబర్ చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ టీవీ సూర్యనారాయణ, ఎం రత్నకర్ ప్రసాద్, లక్ష్మీనారాయణ, లీలా శ్రీనివాస్, ఏడుకొండలు, ఇతర బ్యాంకు ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. This background only, the ideological commitment of the trade union, the ideological commitment of the working class should be in your mind while electing the new government. Otherwise, you are going to cry forever. You are going to doomsdays are on the front. Trade unions are going to be demolished. Trade union rights are going to be withdrawn. Democracy is completely going to be smashed. Already Supreme Court in the pocket. Now only Chandrachud is there. Otherwise, the previous person was given judgment on so many things are now MP on behalf of BJP. How can be a Rajya Sabha MP or Chief Justice on behalf of a political party? And retired Army General is an MP on behalf of BJP. How he can be like that? Then what for these people work when they were in
position. Should they not have an unbiased approach towards the nation of these people? They did not have. CBI is in the pocket. CAG man has released it because he is going to retire. But what happened? All were suspended now after releasing of the CAG. 7 or 8 people have been suspended. And the enforcement director is in my pocket. Everything is this pocket, that pocket, finished. Where is democracy? They are all supposed to be individual institutions, independent institutions to function. That is not happening. The most corrupt department is anti-corruption department. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చేపడుతున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా మేమంతా పుస్తకంతో అనుకుంటడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా రేపు ఫిబ్రవరి 16 జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాల ఐక్యవేదికగా పిలుపు మేరకు, అలాగే రైతు సమాఖ్య సమన్వయ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు ఫిబ్రవరి 16వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు బ్యాంకు యూనియన్ తరఫున మా యొక్క సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని, అలాగే బ్యాంకులు విలీనాలు కానీ ప్రైవేటీకరణ కానీ విరమించిన పక్షంలో బ్యాంకు యూనియన్లు చూస్తూ ఊరుకోవాలని, దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రైవేటీకరణ అనేది ప్రజల యొక్క బ్యాంకింగ్ హక్కును కాలరాయటం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలు కలగాలంటే బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించాలి. ప్రభుత్వ బ్యాంకుల్ని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 11 ఆదివారం ఉదయం 11 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది. అదేవిధంగా ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి పేరిట కుంకుమ పూజలు, అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్యవైశ్య గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ముత్యాలంబాపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ఠ జరిగి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం 5వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ మాకా బాలాజీ, ఈవో హరేరాం ప్రసాద్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, కోలాటం గావించారు. సాయంత్రం భజన కార్యక్రమం జరిగింది. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని నిర్మించి 4వ సంవత్సరం పూర్తయి 5వ సంవత్సరంలో అడిగిన సందర్భంగా ఈరోజు అమ్మవారి యొక్క 5వ వార్షికోత్సవ ఉత్సవములు ఘనంగా ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ అభివృద్ధి నిమిత్తం సిజిఎఫ్ ద్వారా 1,60 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి ఉదయం ధర్మకర్తల మండలి చైర్మన్ మాకా బాలబాలాజీ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణ మరియు కోలాట భజనలు, సాయంత్రం 6 గంటలకు భజన కార్యక్రమాలు, అనంతరం భక్తులందరికీ కూడా తీర్థప్రసాదములు వితరణ చేయుట జరిగినది. ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి పప్పు హరేరాం ప్రసాద్ గారి పర్యవేక్షణలో చాలా విజయవంతంగా జరిగినాయి. ఆలయం ప్రతిష్ఠ చేసి 5వ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ముత్యాలమ్మ వారికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉదయాన్నే 5 గంటలకి అమ్మవారికి విశేషంగా ఆవు పాలతోటి, చెరుకు రసంతో, విశేష ఫలరసాలతోటి, సౌభాగ్య ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసుకొని తదుపరి ప్రత్యేక అలంకరణ అమ్మవారికి మహిళలందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ లలితా పారాయణ, సహస్రనామ పారాయణ బృందం అందరూ కలిసి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వర్తించుకుని లలితా పారాయణం చేసి తదుపరి అమ్మవారికి
కోలాటాలతోటి నృత్యాలతోటి అమ్మవారిని వేడుకుంటూ భజనలు చేస్తూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి ఐదవ వార్షికోత్సవంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని దర్శించుకొని భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలిసినటువంటి శ్రీచక్రరాజ సహిత శ్రీ ముత్యాలమ్మని అందరూ కూడా మనసా వాచ కర్మణ కూడా భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. ఈవేళ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ చైర్మన్ అయినటువంటి మాగా బాలబాలాజీ గారి ఆధ్వర్యంలో జరగడం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు సానం రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ వారం ప్రగతి మోడ్రన్ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి అనంతలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయనందు ఈరోజు మన శనివారం స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి ప్రగతి కాలేజీ అలాగే మోడర్న్ డిగ్రీ కాలేజీ అధినేత కొప్పిశెట్టి రమణయ్య చంటి గారు శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల చే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విరివిరిగా భక్తులు ఎవరైనా సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేకపోతే ఆలయ అర్చకులు కానీ మీ యొక్క పేర్లు తెలియజేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మన కొప్పిశెట్టి రమణయ్య దంపతులకు ఈ యొక్క శ్రీనివాస రామాలయం తరపున అలాగే పట్టణ భక్తులందరి చేత కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి శ్రీనివాస రామాలయం కమిటీ తరపున కోరుతున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి చంద్రబాబును సీఎంగా గెలిపిస్తే అర్హులైన వారికి 2 సెంట్ల భూమి గృహానికి రుణాన్ని మంజూరు చేయిస్తామని నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వల్వల బాబ్జీ హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి దర్శిపారు శివారు గ్రామం బిల్లగుంటలో బాబు షూరిటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ నాయకత్వంలో నిర్వహించారు. గ్రామ టీడీపీ నాయకులు రుద్రకాశి కోడేకాళి పాలూరి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వల్వల బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశానికి కంచుకోట అయిన బిల్లగుంటలో తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు వల్వల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలిపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, నల్లమిల్లి చినగోపిరెడ్డి, గారబాటి భాస్కర్ రావు, షేక్ బాజీ, పీతల సత్యనారాయణ, అచ్యుత సత్యనారాయణ, ముప్పిడి రమేష్, చెప్పుల వాసు, పసలపూడి రాంబాబు, ముత్యాల శ్రీనివాస్, కిలాడి సాయి, స్థానిక నాయకులు దాసి విద్యాసాగర్, గొన్నూరి రమేష్, గొన్నూరి చంటి, మోర్తా నాగేశ్వరరావు, భక్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ సైకిల్కి ప్రామిస్ చేయమ్మా. కొంచెం కొంచెం ఎలా ఎలా తిరిగి 1500 రూపాయలు మీకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య ఉంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా చేయడానికి ఇక్కడ గతంలో ఉన్న బీసీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా కొల్లగొట్టుకుని మరి బడ్జెట్లో కలిపేసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చేయకపోతే అక్కడ ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఇక్కడ బీసీ కార్పొరేషన్ నిధులు, అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలందరికీ కూడా ఉపాధి కల్పించేలాగా మరిన్ని పథకాలు అమలవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాలన్నిటికీ పాడు చేసి నేను నవరత్నాలని ఒకటే పథకం పెట్టాను, ఆ పథకం ద్వారా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఈవేళ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇక్కడ ఎవరైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
2 సెంట్లు స్థలాన్ని మరి ఈ గ్రామస్తులందరికీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో భాగంగా మరి సబ్సిడీ మీద లోన్లు ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో ఎన్నో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తూ మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ కానీ మీకు బీసీలకి చెందిన పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసే విధంగా ఉంటుందని చెప్పి, అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో 5 రూపాయలకే భోజనం పెట్టేలాగా 3 అన్నా క్యాంటీన్లు నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలని మళ్ళీ పునరుద్ధరించి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బీసీలకు చెందిన స్కాలర్షిప్లన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా మరి స్కాలర్షిప్లు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి మీ అందరికీ తెలియదు. ఇక్కడ దర్శపర్రు ఆమ్లెట్స్ సుందరరావుపేట కానీ బిల్లగుంట కానీ మరి తెలుగుదేశానికి పట్టుకోమలు మరి 100% కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండ ఉండే గ్రామం బిల్లగుంట గ్రామం. మరి అలాగే కూడా ఎప్పుడు ఆదరిస్తారని మరి ఇక్కడ స్థానిక సమస్యలు ఏ పనైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే మనం అన్నీ చేసాం. మరి ఆ విధంగా కూడా ఇప్పుడు అధికారంలో రాగానే ఇప్పుడు సోదరుడు రమేష్ అడిగినట్టు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే బాబ్జీ గారి నాయకత్వంలో ఇక్కడ అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మనం ఇప్పుడు కృషి చేద్దామని, అందరూ కూడా తెలుగుదేశంకి అండగా ఉండాలని ఈ భవిష్యత్ గ్యారెంటీలో మరి కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి కూడా వివరించి చెప్పడం జరిగింది మీ అందరికీ. మీ అందరూ కూడా తెలుగుదేశానికి అండగా ఉంటూ ఆయనకి ఘన విజయాన్ని సాధించి పెట్టాలని కోరుకుంటూ సెలవు. ఈ దర్శపర్రు గ్రామ పరిధిలోని మన బిల్లగొండ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి ఇంత విశేష స్పందన రావటం తెలుగుదేశం పార్టీకి విజయ సంకేతానికి ఇది శుభ సంకేతం అని నేను తెలియజేస్తున్నాను. ఇదే ఊపు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మనం చూపించుంటే ఇక్కడ మన తాడేపల్లి నియోజకవర్గంలో మన పొలం బాబ్జీ గారు ఎమ్మెల్యే గాను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గాను రావడం మన ఆంధ్రప్రదేశ్ రూపురేఖ చాలా అధ్వాన పరిస్థితిలో జగన్మోహన్ వచ్చి చాలా అధ్వాన పరిస్థితిలో దిగజార్చాడు. దీన్ని బాగు చేయాలంటే ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాబ్జీ గారు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి, మన భవిష్యత్తు మారుతాయని తెలియజేసుకుంటున్నాను. స్థానిక శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం వద్ద శనివారం తాడేపల్లిగూడెం ఇస్కాన్ సెంటర్ వారిచే భగవద్గీత గృహస్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు మురళీనాథ్ భగవద్గీతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను అర్థం చేసుకునే విధానంపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. భగవద్గీత గృహస్థ కార్యక్రమం ద్వారా భక్త బృందాలకు భగవద్గీత విశిష్టతను తెలియజేస్తున్నామని తెలిపారు. కాచిపోయింది ఏరుకుని తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు భగవద్గీతని సరైన పందాలో అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి తెలియజేయటమే. దీన్ని 35 సెషన్స్లో ఈ భగవద్గీతను చెప్తున్నాం. దీన్ని భగవద్గీత గృహస్థ అనే ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఈ భగవద్గీత గృహస్థ ప్రోగ్రాంలో ఎవరైనా కానీ ఒక టీంని 30 మందికి పైగా ఫామ్ చేసుకుని మాకు పేర్లు వివరాలు ఇస్తే వాళ్ళకి ఒక ప్లేస్ వాళ్ళు ఎంచుకున్న ప్లేస్లో మేము 35 సెషన్స్గా వాళ్ళకి భగవద్గీత వివరిస్తాం. తర్వాత వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ కోర్స్ అనమాట. భగవద్గీత గృహస్థ అనే సర్టిఫికేట్ ఇస్తాం. ఆ తర్వాత వీళ్ళకి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఉత్తమ భగవద్గీత గృహస్థ అనే అవార్డు కూడా ఇస్తాం అనమాట. అంతేకాదు ఒక రోజు స్పెషల్ టూర్ తీసుకెళ్తాం. తర్వాత మేము ఈ భగవద్గీత గృహస్థ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రసాదం అంటే మధ్యాహ్నం టైంలో వాళ్ళకి అల్పాహారాన్ని కూడా నేనే ఏర్పాటు చేస్తాం. అందుకే దీంట్లో ఎవరైనా ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు ఇస్కాన్ మందిరంలో కాంటాక్ట్ చేయండి. సో దీని వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. తప్పకుండా ఈ భగవద్గీత ప్రచారంలో అందరూ సహకరించండి. ఎంతోమంది భగవద్గీతను తెలియక జీవితాలు వాళ్ళు అశాంతితో గడుపుతున్నారు.
భగవద్గీతను తెలుసుకున్న వాళ్ళు చాలా శాంతిగా ఆనందంగా ఉండడం మేము చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఇస్కాన్ మందిరాలు వరల్డ్వైడ్గా జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. మీరు పొందాలని కోరుకుంటున్నారు. స్థానిక షిరిడి సాయి పబ్లిక్ స్కూల్లో ఈ నెల 12వ తేదీన తెలుగు సాహితీ సమైక్య 645వ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు భగవద్గీత అష్టావధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అభిమానులంతా పాల్గొని విజయవంతం చేయాలని సమైక్య అధ్యక్షుడు మండా బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాసరావులు కోరారు. తెలుగు సాహిత్య సమైక్య ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమాన్ని భగవద్గీతపై ఏర్పాటు చేశాం. మరి 12వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టూ టౌన్లోని షిరిడి సాయి స్కూల్లో జరుగుతుంది. మరి విద్యార్థులు పృచుకులుగా, అవధానులుగా మరి కార్యక్రమంలో వారి ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శిస్తారు. సహస్రావధానము, అష్టావధానము, శతావధానము, ఈ అవధాన ప్రక్రియ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. మరి ఈ సాహితీ ప్రక్రియను విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చి నడిపిస్తున్న ఆ పాఠశాల వ్యవస్థాపకులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జంగా శ్రీనివాస్ రామరాయ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు సాహిత్య సమైక్య ఏర్పాటు చేసి ఇప్పటికీ 52 సంవత్సరాలు అయింది. మరి స్వర్ణోత్సవాల పురస్కరించుకొని మరి ఈ ఏడాది కార్యక్రమాలు విస్తృతంగా గౌరవాధ్యక్షులు ఈతకొడ తాతాజీ గారి ఆధ్వర్యంలో ఎక్కువగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. తాడేపల్లిగూడెం తెలుగు సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రపేటల స్థానిక కృష్ణుల చెరువు వద్ద షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో భగవద్గీత అష్టావధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెంలో ఉన్న విద్యార్థులను అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం మీద అవగాహన పెంచుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నా అండి. స్థానిక తాళముదునూరుపాడులోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద పునర్నిర్మించిన శ్రీ సీతారామ సుందర సౌధం ప్రతిష్టా మహోత్సవం ఆదివారం మధ్యాహ్నం 12:36 జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీరామ మందిరము శిరస్థకి గురైనందువలన మళ్ళీ నిర్మించాలని ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు ఆర్థికంగా కూడా మా వెనుదండ నిలబడి మాకు ఈ నూతన ఆలయము శ్రీరామ సుందర సౌధం అనే నామకరణంతో ఎంతో సుందరముగా ఈరోజు ఇక్కడ తాళముందూరుపాడు అనే గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయం నందు ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. నిన్న అనగా మొదలుకొని ఈరోజు రేపు ప్రతిష్టా కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరుగును. కావున తాడేపల్లిగూడెమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా భక్తులందరూ తరలివచ్చి మా శ్రీరాముని కృప కటాక్షం కలగజేయాలని కోరుకుంటూ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకుని రేపు మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది అన్నప్రసాదన. తాళముదునూరుపాడు అనబడే శ్రీనివాసపురం గ్రామంలో ఇవాళ ఆలయ
పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం అలాగే మా గ్రామ పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు 12:36 విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అలాగే అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా కమిటీ తరఫున మేము కోరుచున్నాము. అలాగే సాయంకాలం సుమారు 6:30 ఆ టైంకి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క శాంతి కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఆదర్శ సోషల్ సర్వీస్ సంస్థ అధ్యక్షులు, ప్రభుత్వ సబ్ డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆర్ నాగపుజ్జి అన్నారు. శనివారం ఆచంటలో బాల్య వివాహంపై పి యేసురత్నం అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో బాబురావు, జయప్రకాష్, పాల్బాబులు, బాలరాజు, సత్యానందం, రాజేష్, జీవన్, బాలరాజు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహములు జరపకూడదని, బాల్య వివాహములు చట్ట విరుద్ధమని ఈరోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు కొంతమందికి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల పెద్దవారు అయిన తర్వాత వారికి కొన్ని అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి కనుక అలా కాకుండా మనందరం కూడా మన పిల్లల్ని బాధ్యతగా చదివిస్తూ మంచిగా వారు డెవలప్ అయిన తర్వాత వారు మంచి స్థాయిలోకి డెవలప్ అయి చదువుకున్న తర్వాత అప్పుడు వయసు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారంగా మనందరము మన పిల్లలకి వివాహం చేయవలసిందిగా కోరుచున్నాం. బాల్య వివాహాల వల్ల జనరేషన్ కానీ కుటుంబాలు కానీ కూలిపోతున్నాయి. అనారోగ్యంగా పిల్లలు పుట్టడం, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం మనకు నియమించినటువంటి చట్టపరమైనటువంటి వయస్సును పరిగణలోనికి తీసుకుని ఆడపిల్లలకైతే 18 సంవత్సరాలు నిండి 19వ ఏట రాగానే వివాహం చేయడానికి అర్హత వయసు 19వ సంవత్సరాలు చేసేయాలని కాదు. అదే రీతిగా పురుషుడికైతే 21 సంవత్సరాల నుండి 22వ సంవత్సరం వచ్చిన తర్వాతే వివాహానికి అర్హత వస్తుంది అనే సంగతిని చాలా విపులంగా మీకు ప్రకటించడం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 291వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం వెంకట రామగోపాలరావు మాధవి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా కొడుకు ప్రదీప్, కోడలు మౌనిక, మనవలు హర్షిత్, మోక్షితల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి వారం జరుగుతుంది. ఈ వారం 291వ వారానికి చేరుకోవడం మా టీంకి ఎంతో ఆనందంగా ఉంది. ఇలా ముందుకు సాగుతుందంటే దాతల సహకారంతో మాకు ఈ అన్నదానం ఇలా ముందుకు జరుగుతుంది. దాతలకి శ్రీనివాసం కృపాకటాక్షాలు ఎలవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని దానాల్లోకి అన్నదానం ఎంతో విశేషమైనది. ఏ దానమైనా ఏది ఎంత ఇచ్చినా చాలు అని తృప్తి ఉండదు. ఈ అన్నదానానికి మొత్తం మనం కడుపు నిండా పెట్టగలిగితే వాళ్ళు తృప్తిగా అన్నదాత సుఖీభవ అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటారు. ఇలాంటి అన్నదానం చేయాలనుకుని మీరు ఎవరైనా ముందుకి వస్తే కనుక సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9247190199. ప్రతి శనివారం కలిగి వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం జరుగుతున్న విషయము అందరికీ విదితమే. ఈ వారం దాతలు మనకు భీమవరం వాస్తవ్యులైన జూలూరి వెంకట సత్యరామ గోపాలరావు గారు, మాధవి దంపతులు. వారిది జనవరి 29వ తారీఖున పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు ప్రదీప్ గారు, కోడలు మౌనిక దంపతులు, వారి మనవలు హర్షిత్, మోక్షిత్. వాళ్ళ మనవలంటే వాళ్ళ పాకెట్ మనీ దాచుకుని వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, తాతయ్యల పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు అన్నదానాన్ని సహకరించారండి. వారి పిల్లలకి, వారి మనవలకి, అందరికీ, వారి కుటుంబాన్ని అందరికీ మా నవరత్నాల టీం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని ఆ కుటుంబానికి మనసారా కోరుకుంటున్నాము నవరత్నాల టీం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.